దిగిపోమంటారా? నువ్వు తెలివైందానివి, వెంటనే క్యాచ్ చేసావు. మీకు తెలివి లేదా? అన్ని లేటుగానే క్యాచ్ చేస్తారా? కనీసం ఇక్కడ ఒక ఆటో స్టాండ్ కూడా లేదు. నేను ఎలా వస్తారనుకుంటున్నారు? అది నీ ఇష్టం. విడాకులు వాయిదా పడకూడదు కాబట్టి నేను కంపల్సరీ కోర్టుకు హాజరు కావాలి. కానీ మీ కార్లో మీతో పాటు రాకూడదు. ఎందుకు? పుల్లి మేకని ఒకే గుంజ కట్టేయకూడదు కదా, అందుకు. సంవత్సరం అయింది కట్టేసి. నేనేమైనా మిమ్మల్ని తినేసానా? అంటే నువ్వు పుల్లని ఫీల్ అవుతున్నావా? మీరేమైనా నన్ను బక్రీ అనుకుంటున్నారా? అంటే నువ్వు నన్ను బకరా అనుకుంటున్నావా? పులి మేక గుంజ సామెత చెప్పింది మీరు. చిచి, నావి 100 చీచీలు 1000 చీలు. ఏయ్, నాకారందన్నావేంటే? మీ పనైపోగానే మీరెవరినైనా ఎగిరి తంతారు కదా. ఇప్పుడు నిన్ను దిగిపోవాలని కారాపారు, నేను దిగిపోయాను. మీకు కల్చర్ ఉంటే, కామన్ సెన్స్ ఉంటే, హ్యూమానిటీ ఉంటే ఒక ఆడపిల్లని ఆటో స్టాండ్ కూడా లేని చోట దింపరు. ఇంట్లో తెలిస్తే బాంబు పేలుతుంది కాబట్టి నేను ఇంట్లో చెప్పకూడదు. నేను కోర్టు ఎగ్గొడితే విడాకు లేట్ అవుతాయి కాబట్టి నేను ఖచ్చితంగా హాజరు కావాలి. మీతో కలిసి కార్లో రావడం చూస్తే జడ్జి గారు మళ్ళీ కలిసి ఉండమంటారు కాబట్టి నేను మీతో రాకూడదు. జీవితంలోంచి గెంటేస్తారు, కార్లోంచి గెంటేస్తారు. తలుచుకుంటే కోర్టు బోన్లో నిలబెడతారు, అక్కర్లేదనుకుంటే నడి రోడ్డు మీద నిలబెడతారు. అసలు మీరు మనిషిలా ప్రవర్తిస్తున్నట్లు కనీసం మీకైనా అనిపిస్తుందా? తల్లి, నడి రోడ్డు మీద క్లాస్ ఏంటి తల్లి? లేకపోతే స్టేజ్ ఎక్కి టెంట్ వేసి చైర్ వేసి మైక్ పెట్టి క్లాస్ పీకమంటారా? ఏం అక్కర్లేదు, కారు ఎక్కు. చచ్చిన ఎక్కను. మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. కోడి కారు, దొక్కు కారు ఏయ్, మాకేం అక్కర్లేదు. చేసిన తప్పులు ఒకటి చెప్తే తప్ప తెలుసుకోకూడదు. ప్రతి వాడికి ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుంది, దాన్ని అడగాలి. అరవకో. నడి రోడ్డు మీద ఏంటి పంచాయితీ? ఏంటి, నడి రోడ్డు మీద నేను పంచాయతీ పెట్టానా? అసలు ఏమైనా అర్థం ఉండే మాట్లాడుతున్నారా? నడి రోడ్డు మీద దింపేసింది మీరని మర్చిపోయారా? ఇదే నా ప్లేస్ లో ఏ లో క్లాస్ పెళ్ళామో ఉండుంటే దోసెడు దుమ్మెత్తి మీ మీద, మీ కారు మీద పోసేది. నేను కాబట్టి డిగ్నిఫైడ్ గా దిగిపోతున్నాను. ఇంకా ఉన్నారేంటి? మీ చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోండి. వెళ్ళండి. ఆటో లేవుగా. ఓహో, ఆటో లేవు కాబట్టి నేను కోర్టుకు లేట్ వస్తే మళ్ళీ వాయిదా పడుతుంది కాబట్టి విడాకులు లేట్ అవుతాయి కాబట్టి నేను కారెక్కాలా? స్వార్థానికి పరాకాష్ట చూపిస్తున్నారు కదండి. పని జరిపించుకోవడానికి మీరు ఎంతకైనా దిగజారిపోతారు. చిచి, ప్రపంచంలో ఇంకెక్కడైనా ఇంత అన్యాయం ఉందా?